కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా సరే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదంటూ వైసీపీ రోజైతే రోడ్డెక్కి ఈరోజు వెన్నుపోటు దినంగా కూడా ప్రకటిస్తూ నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై టీడీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలుసుకునేందుకు ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధి అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వైసీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి? వెన్నుపోటు దినం అని చెప్పడం జరిగింది. వెన్నుపోటు దినం అన్నది ముందు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చారు. అలాగే అటు అమరావతికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి, పోలవరానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం అతలాకుతలం ఆగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ప్రజలు ఆలోచించి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీని గెలిపించి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన పవిత్రమైన రోజు. ఒకేసారి పెన్షన్లు 4,000 చొప్పున ఒకేసారి పెంచి ఇచ్చాం, 2,700 కోట్లు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అలాగే తల్లికి దీవెన ఇస్తున్నాం, డేట్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అమరావతి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు అవుతున్నాయి. పోలవరం పనులు అవుతున్నాయి. ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండూ జరుగుతూ ఉన్నాయి. వెన్నుపోటు ఈ రాష్ట్రాన్ని పొడిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే పేదలకు ఇప్పుడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద వెన్నుపోటు పొడిచి క్యాంటీన్లు తీసేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 226 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరినీ ఆదుకుంటున్నారు. అంతా ఎందుకు? మన జిల్లాకు సంబంధించి పురుషోత్తపట్నాన్ని ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఏలేరు ఆధునీకరణ ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నుపోటు గురించి చెప్పుకుంటే ఇంకా ఒక పోటు కాదు. అల్లు అర్జున్ సినిమాల్లో చక్కమని పొడుస్తాడు చూసారా, కత్తించుకుని. అలాగే పొడిచి వదిలేసిన వల్లనే 11 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పాలన పక్కన పెట్టారు. అలాగే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని కూడా చెప్పుకొస్తారు. అక్రమ కేసులు ఎంచేతంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. లా అండ్ ఆర్డర్ కళ్ళు మూసుకుని ఇంట్లో పడుకుంది కాబట్టి కేసులు పేరిపోయి ఉన్నాయి రౌడీలందరే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి చట్టం దానిపైన చేసుకుంటూ పోద్ది. అది చంద్రబాబు నాయుడు, లోకేష్ రెడ్ డైరీ మర్చిపోకుండా రెడ్ డైరీలో రాసుకున్నాం, ఇడు దొంగ ఇళ్ళు వచ్చా అని అందరినీ లోపలేస్తున్నాం. తెనాలి ఘటన చూసుకుంటే ప్రధానంగా కేసులు ఉన్నాయి కాబట్టి నడి రోడ్డు మీద కొట్టారు అన్నారు. సీఎం స్థాయి వ్యక్తినే అతని మీద కేసులు ఉన్నాయి కదా, అతను ఏం చేయాలంటూ కూడా జగన్ కామెంట్ చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవు. సిగ్గు లజ్జా లేకుండా చేతకాని దద్దంలాగా ఏ తప్పు చేయని కడిగిన ముచ్చిన చంద్రబాబును అరెస్ట్ చేశాడు. అందుకనే అనుభవిస్తున్నాడు. ఇది పరిస్థితి. అభివృద్ధిని చూసి వారులకే ఇటువంటి కార్యక్రమాలు అయితే తలపెట్టారని ప్రధానంగా చూసుకుంటే వెన్నుపోటు పొడిచింది గత ఆ తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ఈ విధంగా వాళ్ళనే వెన్నుపోటు పొడిచారు. అలాగే ప్రజలైతే 151 సీట్లు ఇస్తే ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి 11 సీట్లు మాత్రమే పరిమితం చేశారు. ఏదేమైనా అభివృద్ధి చూసి వారులకే ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు మొత్తం అన్ని కూడా ఈ విధంగా కార్యక్రమాలు అయితే వైసీపీ చేస్తుందని అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొనంత పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.